హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆ రోజు ఇలాంటి ఒక కర్చీఫ్ అయితే కటింగ్ చేసి చూపించాను చూడండి. ఆ వీడియో చూడలేదంటే కటింగ్ వీడియో చూడండి. మన ఛానెల్‌లో చూసారంటే థియరీ అండ్ ప్రాక్టికల్ 2 మీకు నేను నేర్పిస్తూ ఉంటున్నాను. సో, మీరు ఎప్పుడైనా మీ స్టూడెంట్స్‌కి నేర్పించాలి అనుకుంటే ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతదండి. సో, ఇందులో ఏది దాయలేదు. నా ఉద్దేశ్యం ఏంటంటే మన ఛానెల్ చూసిన వాళ్ళు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి. అదే అన్నమాట. సో, ఇప్పుడు ఈ కటింగ్ మొన్న చేయించాము. స్టిచ్చింగ్ ఇప్పుడు చేస్తాము. సో, ఇది చూడండి ఎటు నుంచైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టమే. ఇక్కడి నుంచే చేయాలి, అక్కడి నుంచే చేయాలి అనేసి రూల్ అయితే ఏమీ లేదు. ఇది చూడండి ఈ కార్నర్‌కి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చిన్నదిగా ఇలా ఒక ఫోల్డింగ్ చేసి, మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అప్పుడే నీట్‌గా మీకు ఉంటది. సో, చిన్న ఫోల్డింగ్ చేస్తాము. చేసిన తర్వాత సేమ్ నేను మొన్న అన్నట్లే మీకు కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ చూడండి. ఈ కార్నర్‌కి స్టిచ్ చేస్తూ రండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇదేం చేస్తారు అంటే ఇంత దూరం వచ్చేసారు కదా! ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక పాయింట్ పడతది. కనిపిస్తుంది కదా! నేను మార్క్ చేసి చూపిస్తాను చూడండి ఇలా. ఇలా ఒక ఫోల్డింగ్ వస్తది. కరెక్ట్‌గా మీరు నీడిల్‌ని తీసుకుంటూ వచ్చినప్పుడు ఆ సూది మీదే మీ కాన్సంట్రేషన్ ఉండాలి. సూదిని కరెక్ట్‌గా ఆ ఫోల్డింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ దించేయండి. అక్కడ కరెక్ట్‌గా ఫోల్డింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడ దించేసి, మళ్ళీ క్లాత్‌ని ఇలా తిప్పారు అంటే మీకు ఆ ఫినిషింగ్ నీట్‌గా ఉంటదండి. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఫోల్డింగ్ పడతది. ఇప్పుడు గైడ్‌ని కిందకి దించేసాను. కిందకి దించి మళ్ళీ ఇలా స్టిచ్ చేస్తూ రండి. సేమ్ ఈ కార్నర్‌కొచ్చినప్పుడు ఇదొక ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ మీకు అలాగే ఒక ఫోల్డింగ్ పడతది. వచ్చి ఆ నీడిల్‌ని అక్కడ దించేసి క్లాత్‌ని ఇలా తిప్పండి. ఈ నీడిల్‌ని దించి తీసినప్పుడు మీకు ఈ కార్నర్ అనేది ఇలా నీట్‌గా ఉంటది. కనిపిస్తున్నాయి కదా! ఇలా మీకు నీట్ లుక్ ఉంటదండి. ఇలా స్టిచ్ చేస్తూ వచ్చేయండి. మీరు సేమ్ కలర్ థ్రెడ్ వేసుకోండి. నేను మీకు వీడియోస్‌కి కనిపించాలి అనడం వల్ల ఇలా వేశాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసి, మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసినప్పుడు సేమ్ ఆ వి షేప్ అనేది ఒక దగ్గర వస్తది. అక్కడ నీడిల్‌ని ఇలా దించేసి క్లాత్‌ని ఇలా తిప్పండి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదా అనేసి చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను ఎంత ఈజీగా నేర్పించాలో అంత ఈజీగా నేర్పిస్తున్నాను. సో, సేమ్ ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పటికి మీరు ఇంత దూరం గూడా స్టిచ్ చేస్తూ వచ్చి, దాని తర్వాత గూడా ఇలా ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేయండి. చేసి కరెక్ట్‌గా నీడిల్‌ని దించేసి మన ఛానెల్‌లో ఈ దాసి నేర్పించే అలాంటివి ఏమి ఉండదండి. కటింగ్ ఒక్కసారి చూపించి, స్టిచ్చింగ్ ఒక్కసారి అలాగేమి ఉండదు. నేను నేర్చుకున్నదంతా మీకు నేర్పించాలి అనడం కోసమే ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను చూడండి. సో, ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. నేను నార్మల్‌గా ఇది ఎలాగో ఫ్రీయే కాబట్టి పెద్ద స్టిచ్ పెట్టాను. ఇలా. ఇప్పుడు ఈ కార్నర్ గూడా ఫినిష్ చేయాలి. ఈ కార్నర్ ఫినిష్ చేయడానికి క్లాత్ వేసి లోపల తిప్పాలి అంటే తిప్పొచ్చు. లేదు అంటే సేమ్ ఈ ఫోల్డింగ్ ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేశారో అలాగే ఇలా ఒక ఫోల్డింగ్, ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ చేసి మీరు స్టిచ్చింగ్ అయితే ఇలా చేస్తూ రావచ్చు. సో, ఇప్పుడు నేను నార్మల్ ఈరోజు బిగినింగే కాబట్టి మీకు ఫోల్డింగ్‌లోనే చెప్తాను. ఇలా చిన్నది ఇది ఒక్క ఫోల్డింగ్ కూడా చేసుకొని మీరు కావాలంటే చేతులతో హెమ్మింగ్ చేసుకుంటానంటే కూడా చేసుకోవచ్చు. కానీ కర్చీఫ్‌కి అంత టైం అయితే ఇది వేస్ట్ చేయకండి. కరెక్ట్‌గా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ రౌండ్ వచ్చినప్పటికి మీకు కొంచెం కష్టంగా ఉంటది. ఫోల్డింగ్ చేసి తిప్పినప్పుడు. ఇది మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీకు డ్రెసెస్‌కి, బ్లౌజ్‌కి హ్యాండ్స్ అటాచ్ చేస్తూ ఉంటారు కదా! ఆ టైం అప్పుడు మీకు ఈ ప్రాక్టీస్ అనేది అప్పుడు యూజ్ అవుతదనమాట.
ఎంత థియరీ ఉన్నా, ప్రాక్టికల్ ఉన్నా సరే మీకు ఇది ఎంత థియరీ ఉన్నా సరే మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయాలండి. నేను అదే టైలరింగ్‌లో చెప్తూ ఉంటున్నాను. సో, ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇలా ఉంటది. మీరు ఇక్కడి నుంచి తాడులాగా అటాచ్ చేసుకున్నా మీరు చేసుకోవచ్చు. నేను నిన్న క్లాత్ తీసాను కదా! ఆ క్లాత్ తోటి ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ క్లాత్ తీసాను చూడండి. ఈ క్లాత్‌ని మీరిలా డబుల్‌గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా ఒక ఫోల్డింగ్ చేసి దీన్నొక స్టిచ్చింగ్ అయితే వేయండి. ఇది పిల్లలకి ఈ బ్యాక్ సైడ్ కడుతున్న కర్చీఫ్ కాబట్టి మనకి తాడు ఉంటే కొంచెం నీట్‌గా ఉంటది. ఇది ప్రాక్టీస్ చేసారంటే ఇప్పుడు నేను చేసారంటే ప్యాంట్‌కి నాడాలు కడుతూ ఉంటారు కదండీ! దానికి ఇది బాగా యూజ్ అవుతదన్నమాట. కరెక్ట్‌గా ఇది మీరిలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేయండి. లేదు ఇప్పుడు ఇలా పెట్టి ఈ స్టిచ్చింగ్ కూడా కనిపించకుండా చేయాలి అంటే మీరిలా నేను ఒక వైపు చూపిస్తానండి. ఇంకో వైపు సేమ్ అలాగే మీరు స్టిచ్చింగ్ అయితే చెయ్యాలన్నమాట. ఇది ఇలా కట్ చేసి ఇప్పుడు మీకు ఇలా ఉంటది. చిన్న పిల్లలకి కడుతూ ఉంటారు కదా! నేను ఈ క్లాతే యూజ్ చేసి స్టిచ్ చేసేస్తాను. మీరు లెంతీగా కావాలి అనుకుంటే లెంతీగా మీరు పెట్టుకోండి. 2 పీస్‌ని మొన్న కటింగ్ వీడియోలో 2 పీస్ కట్ చేసి చూపించుంటాను కదా! అలా మీరు కట్ అది స్టిచ్ చేసుకుంటాను అంటే కూడా మీరు అదే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. సో, ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఈవెన్‌గా పెట్టి ఇలా కరెక్ట్‌గా ఈవెన్‌గా పెట్టి మీరు సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారంటే చాలా నీట్‌గా ఉంటదండి. నేను మీకు కనిపించాలి అనడం వల్ల ఇలా క్లాత్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా పెట్టి ఇది ఇలా కనిపించకుండా ఉండాలి అంటే దీని పైకి ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదంతా మీరు స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్లారు అంటే స్టిచ్చింగ్ మీకు వంకర దింకరగా వస్తూ ఉంటది. అది నీట్‌గా ఉండదు. చాలా మంది చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు. స్టిచ్చు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్తూ ఉంటది. సో, ఇలా చేసి ఇప్పుడు ఇది కూడా మనకి ఫినిషింగ్ లేకుండా ఉంది కదా! అందువల్ల ఇలా చిన్న పీస్ మొన్న కటింగ్‌లో చేసాం కదా! ఈ పీస్‌ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా డబుల్‌గా ఏ కార్నర్‌కైనా ఆ కార్నర్‌కి ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ పైన ఇలా పెట్టి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకోండి. చేసి లైట్‌గా ఈ కార్నర్ ఇలా కట్ చేసారు అంటే ఇటువైపు మీకు కనిపించదు. సో, ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా తిప్పండి. సో, కర్చీఫ్ అయితే అయిపోయింది. చిన్న పిల్లలకి కట్టే కర్చీఫ్ అండి. మీ స్టూడెంట్స్‌కి నేర్పించాలి అన్నప్పుడు ఇదంతా నేర్పించిన తర్వాతే మీరు క్లాస్‌కి ఇది బ్లౌజు, చుడిదారు ఇప్పుడైతే చాలా మంది వచ్చి అడుగుతున్నారు డైరెక్ట్‌గా అక్క నాకు బ్లౌజ్ ఒక్కటే నేర్పించండి, చుడిదార్ ఒక్కటే నేర్పించండి అనేసి. ఇదంతా ప్రాక్టీస్ చేస్తేనే ఆ స్టిచ్చింగ్ అనేది స్ట్రెయిట్ స్టిచ్ వస్తది. అది అర్థం చేసుకోకుంటున్నారు. కానీ అలా నేర్చుకుంటే ఎప్పటికైనా సరే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రాదండి. చూడండి. సో, మన కర్చీఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఈ కార్నర్ చూడండి ఎంత కరెక్ట్‌గా మనకి షేపు ఎంత కరెక్ట్‌గా ఇలా నీట్‌గా వస్తది. ఇలా ఈ మెథడ్ మీరు ఫాలో చేశారంటే శారీ అంచు కూడా స్టిచ్చింగ్ అయితే మీకు వచ్చేస్తదనమాట. సో, కర్చీఫ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలా స్టిచ్ చేసి వాళ్ళకి ఇలా భోజనం తినిపించినప్పుడు ఇలా కట్టారు అంటే అందంగా ఉంటది.
సో మన క్లాస్ ఏమనిపించింది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ కూడా త్వరలో అప్‌లోడ్ చేస్తాను. ఇక మీద క్లాసెస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటదండి. సో ఇది ప్రాక్టీస్ చేసి ఉంచండి. సో దీని కింద నా వాట్సాప్ నంబర్ గాని, లేదా వాట్సాప్ లింక్ గాని ఇస్తాను. సో నేను మళ్ళీ చెప్తుంది అదే. ఇది నాకు షాప్ నంబర్ అండి. సో చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటది. మీరు వీలైనంత వరకు మన వాట్సాప్‌లోనే నాకు మెసేజ్ చేశారంటే కొంచెం ఈజీగా ఉంటది. కాల్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే నాకు బిజినెస్ కూడా నేను చూడాలి కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇదెందుకు ఈ వీడియోలో లాస్ట్‌లో చెప్తున్నానంటే, ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు అంటే చివరి వరకు చూసిన వాళ్ళే జాయిన్ అవుతారు. మధ్య మధ్యలో చూసి వదిలిన వాళ్ళు జాయిన్ అవ్వరు కదా! అందువల్ల ఇప్పుడు వాట్సాప్ లింక్ గాని, వాట్సాప్ నంబర్ గాని ఇస్తానండి. ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. సో మనల్ని బేసిక్స్ నుంచి ఫాలో అవుతున్నవారు ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఈ క్లాస్ ఏమనిపించింది? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. సో నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి.